అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రంతో ఒకసారి ఆశీర్వాదం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అబ్బాయి నాన్న ఎప్పుడు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. ఎన్నిసార్లు కట్ చేసినా అర్థం చేసుకోడు. ఈ గేమ్స్ ఎంత ప్రోగ్రామ్ అంత బాగుందో మళ్ళీ మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. ఏంటో ఈ పిల్లలు మొబైల్లో మునిగిపోయారు. తల్లిదండ్రుల విలువ తెలియదు, ఏమీ తెలియదు. శ్రీకృష్ణ జపనామ మంత్రం విలువ వీళ్ళకు తెలియచేద్దాము. అలాగే తల్లిదండ్రులు మరియు భగవంతుని యొక్క విశిష్టతను తెలుపుదాము. రా చిట్టి. అనగనగా అనగనగా ఒక ధ్రువ మహారాజు. మహారాజు గారికి వారిలో ఒకరు సునీతి, మరొకరు సురుచి. సునీతి కుమారుడు భక్తధ్రువుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు. సురుచి ఉద్దానపాదునికి ప్రియమైన భార్య. అంతఃపురము అంతా ఆవిడ నేత్రంలోనే ఉండేది. ఒకరోజు ఉత్తముడు ఉద్దానపాదుని ఒడిలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలని తలచాడు. సమీపంలోనే దీనిని గమనిస్తున్న సురుచి ఏ ధ్రువ, నువ్వు రాజుగారి ఒడిలో కూర్చోవడానికి అర్హత లేదు. నువ్వు అలా కూర్చోవాలంటే నువ్వు చనిపోయి నా గర్భంలో పుట్టాలి. అలా జరగాలంటే నువ్వు తపస్సు చేసి శ్రీనారాయణుని మెప్పించాలి. ఇక్కడ నుంచి వెళ్ళు. ధ్రువుడు కళ్ళు ఎర్రబడ్డాయి. బాధగా తన తండ్రి వైపు చూశాడు. కోపంతో తన తల్లి సునీతి దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది నాయనా, నీ కళ్ళు ఎర్రబడ్డాయి? అంతఃపుర వాసులు జరిగినంతా సునీతికి తెలియజేయక ఆమె కూడా వేదనందాను. నాయనా, నీ పిన్న తల్లి చెప్పినది నిజమే, అది కఠినమైన వాస్తవమే. అందుకే నీ పిన్న తల్లి చెప్పిన విధంగా పాటించు. తక్షణమే ఆ శ్రీమన్నారాయణుని కృపకటాక్షాల కొరకు తపస్సును ఆచరించి రాజ్యాన్ని పొందాలనే నీ అభిష్టాన్ని నెరవేర్చుకో. అటులనే తల్లిగారు నేను తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకుంటాను. వెళ్ళిరా అని ధ్రువుడు అరణ్యం దిశగా వెళ్ళాడు. ఈ వార్తను విన్న దేవర్షి నారదుడు ధ్రువుని కార్యములు తెలుసుకొని అప్పుడపడాను. నారాయణ నారాయణ. నాయన, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి. నీది ఆడుకునే వయసు. ఇంత క్రూర మృగాలు ఉండే అడవికి ఎందుకు వెళుతున్నావు? దేవర్షి, నేను తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు తలచిన కార్యం చాలా అద్భుతమైనది. కానీ ఆ దేవదేవుని ప్రసన్నం చేసుకోవడం మిక్కిలి కష్టతరం. ఎందరో గొప్ప మునులు కూడా విఫలమైతిరి. అందువలన ఓ బాలక, నువ్వు దీని గురించి ఎక్కువ యత్నింపకు. నా మాట విని నీ రాజ్యమునకు వెళ్ళిపో. తిరిగి పెద్దవాడి అయ్యాక ఆ భగవంతుడికి వచ్చే ఈ యోగంని అభ్యసించదు. హే ప్రభు, నీవు నాకు దయతో చెప్పేట మాటలు స్వీకరించలేకపోతున్నాను. కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. కానీ నా తప్పు కాదు. నేను క్షత్రియ కులంలో పుట్టుటయే దానికి కారణం. మా పినతల్లి మాట్లాడిన కఠోరమైన మాటలకి నా మనసు గాయపడింది. అందుకు నేను తపస్సు చేసి మా తండ్రికైనా ఆ బ్రహ్మకైనా గొప్ప రాజ్యాన్ని పొందుతాను. నాయన, పవిత్రమైన యమునలో స్నానం ఆచరించి ఈ మంత్రంని జపించు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆశీర్వదించండి. అభీష్ట సిద్ధిరస్తు. ఆశీర్వదించండి. వెంటనే దేవుడు దేవుడి దగ్గర చేరి
పుణ్యప్రదమకు తన హస్తములతో ఆ బాలుని శిరమును తాకి అతను పలకనారంభించాడు. అటు పిమ్మట ధ్రువుడు మాధవవనంలో మధువనంలో కఠోర తపస్సు ఆరంభించాడు. వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో. ఈ ప్రక్రియలో తొలి మాటలున్న శివుడు కేవలము 3 రోజులకు ఒకసారి పళ్ళు మాత్రమే పూజించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. 2వ మాసమున కేవలము 6 రోజులకు ఒక మారు ఎండు ఆకులు తృణములు మాత్రమే పూజించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. 3వ మాసమున అతడు 9 దినములకు ఒక మారు కేవలం జలము మాత్రమే త్రాగాడు. తరువాత పూర్తిగా సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకులకు శ్రీకృష్ణ భగవానుని అర్చించాడు. నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. 4వ మాసము ధ్రువుడు 12 దినములకు ఒక మారు వాయువుని మాత్రమే తీసుకోలేను. ఆ రీతిన అతడు తన స్థానమున సంపూర్ణముగా స్థితుడై దేవదేవుని నమో అర్చించాడు. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో. 5వ మాసమున అతడు శ్వాస ప్రక్రియను సంపూర్ణముగా నిగ్రహించి స్తంభములే చలనం లేకుండా ఒంటి కాలపై నిలిచి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే దేవ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం వాల్మి తపోగ్నికి సమస్త విశ్వం యొక్క శ్వాస నిలిచిపోయాను. దేవతలందరూ ఊపిరాడక మిమ్మల్ని ఆశ్రయించారు, మీరే మమ్మల్ని కాపాడాలి. భగవతే వాసుదేవ. దేవతలారా శాంతించండి, కలత చెందకండి. ఆ అబ్బాయి తపస్సు ఉత్తతికి చీరినది. నేను ఆ కఠోర తపస్సు ఆపెందును. మీరు ఈ పరిస్థితి నుండి శీఘ్రమే బయటపడగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో. హే దేవదేవ కరుణా సాగర స్థానాభిలాషి తపసి స్థితో తాం ప్రాప్తవాన్ ఏవ మునీంద్ర గుహ్యం కాచర్మిచిన్నమవిధి జగన్ స్వామి వరణయాచి. హే దేవదేవ కరుణాసాగర నేను మా తండ్రికైనా అప్పుడమ్మ కన్నా గొప్ప రాజ్యాన్ని పొందాలనుకుంటుంది, కానీ దేవతలు ఋషులు మురులు కన్నా నేను శ్రీహరిని ప్రసన్నం చేసుకుంటుని. గాజు ముక్కల వెతుకుతున్న నాకు వజ్రమే దొరికింది, ఇంకా నాకే కోరిక వద్దు. ప్రియమైన రాజకుమార ధ్రువ, నీ కోరిక అత్యాశయే అయినప్పటికీ మిగుల కష్ట సాధ్యమైనప్పటికీ దానిని నీకు అనుగ్రహితును. నీకు శుభమగుగాక. ప్రియమైన ధ్రువ, ఈ ప్రస్తుత భౌతిక జీవనము నీకు 36,000 సంవత్సరాలు చక్రవర్తిగా రాజ్యం మేలదవు. నీ రాజ్య పాలన ముగిసిన పిమ్మట నీవు నా లోకమునకు వచ్చెదవు. ఈ ప్రస్తుత సప్తఋషి మండలం పైన స్థాపించినటువంటి స్థానము చేరి నీ భౌతిక జీవనము నీవెన్నడు మరలి రావు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే